హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ అన్నదాత సుఖీభావ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీల్లో భాగంగా తల్లికి వందనం పథకం అమలు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఈ తరుణంలో అన్నదాత సుఖీభావ పథకం అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పథకం కింద ప్రతి రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి 20,000 రూపాయలు అకౌంట్లో జమ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇక దీనిపై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. అన్నదాత సుఖీభావ పథకం లబ్ధిదారుల తుది జాబితా సిద్ధమైంది. మొత్తం 46.64 లక్షల మంది రైతులను రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేశారు. పీఎం కిసాన్ 20వ విడత వాయిదా సొమ్ము వచ్చే నెల 2న అంటే ఆగస్టు 2వ తారీఖున రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. వారణాసిలో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా నిధులు విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో రైతులకు 2,000 రూపాయల చొప్పున పీఎం కిసాన్ నిధులు జమ అవుతాయి. ఏపీలో 41.58 లక్షల రైతు కుటుంబాలకు 831.60 కోట్ల రూపాయలు అందుతాయని ఆయన వెల్లడించారు. అదే రోజు ఏపీలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభావ సొమ్ము కూడా జమ కానుంది. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలకు మరో 5,000 రూపాయలు కలిపి మొత్తం 7,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే కేంద్రం వాటా డబ్బులు రాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెల్లిస్తుందని ఇప్పటికే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.